अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। इंटरनेशनल वुमेंस डे के मौके पर शी टीम एक्सपो प्रोग्राम अमल में लाया गया। इस मौके पर डीजीपी महेंदर रेड्डी, होम मिनिस्टर एन नरसिम्हा रेड्डी, साइबराबाद कमिश्नर संदीप शंदालिया, रक्षागुंडा कमिश्नर महेश भागवत के अलावा दूसरे पुलिस अहदेदार मौजूद थे। पेश है इस मामले पर हमारे नुमाइंदे रहीम खादरी की ये रिपोर्ट। చాలా గర్వం అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంది। కాబట్టి ఈ యొక్క వాతావరణాన్ని మన మహేందర్ రెడ్డి గారు పోలీస్ కమిషనర్ ఉన్నప్పుడు హైదరాబాద్ను పూర్తిగా ఛాన్బీన్ చేసి ప్రక్షాళన చేసి పెట్టారు। ఇప్పుడు డీజీ అయినాక తెలంగాణ మొత్తం వల్ల కూడా కంట్రోల్ చేస్తున్నారు। వారు రాత్రి మాళ్ళు తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు। కాబట్టి మన అధికారులు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు। మా అధికారులందరూ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం, మంచిగా చేస్తున్నారు। వారికి ధన్యవాదాలు చెప్తాం। మీరు మీ కమిట్మెంట్ను కంటిన్యూ చేయండి, తప్పకుండా ప్రభుత్వం మీ వెంట ఉంటుంది। మీ వెల్ఫేర్ యాక్టివిటీస్, మీ మంచి చెడ్డలన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా చూస్తుందని చెప్పని పోలీస్ అధికారులతో కోరుతున్నాను। ప్రజలు కూడా మంచిగా సహకరిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కు। పోలీసు మరి మంచిగా చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా సహకరిస్తున్నారు। మా మీడియా మిత్రులు కూడా మంచిగా సహకరిస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్తాం। ప్రింట్ మీడియా కానీ మరి ఎలక్ట్రానిక్ మీడియా కానీ బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు। మరి ఈ 2 రోజుల షోను బ్రహ్మాండంగా మీరు ప్రచారం చేసి సి టీంల యొక్క మరి విలువను ప్రజలకు తెలియజేయాలని చెప్పని మీ అందరితోటి కోరుతున్నాను। కాబట్టి స్వాతి లక్డే గారు, ఇది చాలా మంచి కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నారు, దీన్ని కంటిన్యూ చేయండి। తప్పకుండా ఈ ప్రభుత్వం మీ వెంట ఉంది, మీకు అన్ని విధాల సహకార్యాలు కల్పిస్తాం। మనకు మహేందర్ రెడ్డి గారు డీజీ గారు మంచి అంకిత భావం గల అధికారు ఉన్నారు। ఆ ఆఫీసర్ మనకు అన్ని విధాల మంచి చెడ్డలు మీకు చూసుకుంటాడు। మేము కూడా తప్పకుండా మీకు ఏ కష్టాలు వచ్చినా మీ కష్టాల్లో మేము భాగం పంచుకొని మీ యొక్క డిపార్ట్మెంట్ వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి పేరు వచ్చింది। ఈ మధ్యన మీడియా సర్వే చేశారు, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ సర్వే చేసి వాళ్ళు రిపోర్ట్ ఏమిచ్చారు, భారతదేశంలో నెంబర్ 1 చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు। అంటే ఈ పరిపాలన, ఈ యొక్క కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి మంచి పనులు కానీ వీటన్నిటినీ చూసి ఈ ముఖ్యమంత్రి చాలా బాగా చేస్తుండని చెప్పని నెంబర్ 1 చీఫ్ మినిస్టర్ అని చెప్పని ముఖ్యమంత్రి గారికి వచ్చింది। కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మనకు ఉద్యమ నాయకుడు, మనకు ముఖ్యమంత్రి అయ్యాడు, మంచి అనుభవం గల ముఖ్యమంత్రి అయ్యాడు మనకు। కాబట్టి మన రాష్ట్రం మంచిగా ఉంది, ఇంకా ముందుకు పోవాలా, ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్నను పొందుతూ ముందుకు పోదామని చెప్పని మా అధికారులందరినీ కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ। Who have been extremely supportive of all the endeavors and all the awareness programs that we are conducting. మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారం సందర్భంగా మేము ప్రత్యేకంగా 2 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము। ఈరోజు ప్రత్యేకంగా ఒక ఎక్స్పో కార్యక్రమం కూడా మేము పెట్టాము। దీంట్లో మన షీ టీమ్స్, మన భరోసాతో పాటు మన స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు మనతో పాటు ఉన్నారు, వాళ్ళు అందరు ఈ స్టాల్స్ కూడా పెట్టారు। అదేవిధంగా రేపు ఒక 10K, 5K, 2K రన్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము। దాంట్లో కూడా చాలా ఎంకరేజింగ్ రెస్పాన్స్ వచ్చింది। మొత్తం హైదరాబాద్ సిటిజన్స్ తరఫున బాయ్స్, గర్ల్స్, మెన్, విమెన్, చిల్డ్రన్ అందరు వచ్చారు, రిజిస్టర్ చేశారు। మన కాలేజ్ బాయ్స్, కాలేజ్ గర్ల్స్ కూడా ఈ రన్లో పాల్గొనడానికి ముందుకి వచ్చారు। రేపు దయచేసి అందరు రావాలి, షీ టీమ్స్కి సపోర్ట్గా, షీ టీమ్స్కి మద్దతుగా, and to ensure that
all the women in Hyderabad are safe and secure. Mana she teams form aina almost 3.5 years ayindi. దీంట్లో ప్రత్యేకంగా షీ టీమ్స్ అంటే రెండు విధంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఈజ్ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. ఈ 3.5 సంవత్సరం కింద మేము ఆల్మోస్ట్ 2000 ప్లస్ పర్సన్స్కి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మేము కంప్లైంట్స్ మీద కూడా పనిచేస్తున్నాము. కంప్లైంట్స్ మీద కూడా చూస్తే చాలామంది డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అది కూడా చాలా ఎంకరేజింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మహిళల మీద కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ వాళ్ళు ఈజీగా మన షీ టీమ్స్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ఇలాంటి కంప్లైంట్స్ మాకు ఆల్మోస్ట్ 4000 దాకా వచ్చింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కంటిన్యూస్గా చేస్తున్నాము. షీ టీమ్స్ ప్రత్యేకంగా ఎవిడెన్స్ బేస్డ్ ఉంది. మేము ఎవరికి పట్టుకుంటే వాళ్ళు సాక్షాత్ ఉంటే మాత్రమే మేము పట్టుకుంటున్నాము. సో వీఆర్ టోటలీ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ వీ టేక్ యాక్షన్ ఓన్లీ ఆఫ్టర్ డ్యూ ఎంక్వైరీ అండ్ వెరిఫికేషన్. సో ఇలాంటి కార్యక్రమం చేసుకోవడానికి మీ అందరూ మా సపోర్ట్గా వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. And I wish that this kind of support from the citizens of Hyderabad will continuously be there, and our responsibility is also there to ensure that the women of Hyderabad are always safe and secure. I thank you, all of you, for coming and joining us here today. Thank you. హోమ్ శాఖ మరియు కార్మిక శాఖ ఈ రెండింటిని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాయన నరసింహారెడ్డి గారు అనుక్షణం మనకు వెన్నంటి మన తోడుగా ఉండి మనకు దిశానిర్దేశం చేసేటువంటి గురుతుల్యులు మన డీజీపీ గారు గౌరవనీయులు శ్రీ మహేందర్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలైన అధికారులు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అడిషనల్ సిపి క్రైమ్స్ స్వాతి లక్రా గారు, హాజరవుతున్న అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులు, పాల్గొంటున్న అతిథులు, ఇక్కడ స్టాల్స్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు, వీరందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇది 4వసారి షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఇటువంటి పండుగను మనం చేసుకోవడం. హైదరాబాద్ అంటేనే రోజు ఏదో ఒక బందోబస్తు ఉంటుంది, ఒక మతమో లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన పండుగ జరుగుతూనే ఉంటుంది. అయితే అన్నిటికన్నా మిన్నగా విభిన్నంగా మనం చేసుకునేటువంటి పండుగలు ఈ రోజున ఈ ఎక్స్పో ఒకటి, తర్వాత 10K 5K 2K రన్. మహిళల చిన్నారుల భద్రతకు సురక్షకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీసు, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యానికి ప్రతిబింబంగా మనం వహించిన ఈ దీక్షకు ఒక ప్రతిరూపంగా ఈ పండుగలను మనం హృదయపూర్వకంగా ఈసారి 4వసారి చెప్తున్నాను, అట్లా ఈ 4 సంవత్సరాలుగా ఇట్లా జరుపుకుంటూ వస్తున్నాము. ముఖ్యంగా దీంట్లో గౌరవనీయులు డీజీపీ గారి నాయకత్వంలో, నేతృత్వంలో అనేక మంది స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఎన్జిఓస్, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అట్లాగే ప్రైవేట్ అంటే ఇంట్రెస్టెడ్గా ఉండి ఆసక్తి చూపించేటువంటి ప్రైవేట్ సంస్థలు కానీ వ్యక్తులు కానీ స్త్రీ లేదా చిన్నారుల భద్రత సురక్ష గురించి వాళ్ళకి ఆసక్తి అభినవేశం ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మాతో చేతులు కలిపి ఈ భరోసా అనే ఎన్జిఓని సొసైటీని నిర్వహించడంలోనూ, అట్లాగే షీ టీమ్స్ ఇవాళ కావటం, అవి మన హైదరాబాద్లోనే వేళ్ళున్నాయి. ఇప్పుడు స్వాతి లక్ర గారు మీకు చెప్పారు, ఒక అనుసరణీయమైన మార్గాన్ని మనం పాటించినందుకు ఈ రోజున భారతదేశంలో 6 రాష్ట్రాలు మనల్ని చూసి షీ టీమ్స్ మాదిరి టీమ్స్ వాళ్ళు అంటే మనల్ని కాపీ పేస్ట్ చేసి వాళ్ళు షీ టీమ్స్
వారి వారి రాష్ట్రాలలో వారి వారి రాష్ట్ర పోలీసుల్లో వాళ్ళు స్టార్ట్ చేశారు. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు. అంటే ఆదర్శనీయమైన ఒక రాష్ట్ర పోలీస్గా, ఒక నగర పోలీస్గా మనం ఈ రోజున నలుగురికి మార్గం చూపించే స్థాయిలోకి వచ్చామంటే దానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి, తర్వాత పోలీస్ నుంచి వస్తున్న సపోర్ట్, ప్రభుత్వం నుంచి పైనుంచి వస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్, ఇవన్నీ కారణం. ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి రేపు రన్లో పాల్గొనేందుకు వారి కిట్స్ చాలామంది సేకరిస్తున్నారు. ఖచ్చితంగా రేపు ఉదయం 6 గంటలకు ఇదే వేదికగా మనం నిర్వహిస్తున్నటువంటి 2K, 5K, 10K రన్స్ను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చి మా ఈ ప్రయత్నాలను ఆశీర్వదిస్తున్న, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి సిటీ పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం, సెలవు. గారు శ్రీ నయని నరసింహారెడ్డి గారు, అవర్ డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారు, chief guest of the function, senior actress Miss Rasi Khanna garu, all senior officers, all distinguished guests, good afternoon to all of you. She team, the way it has evolved in the last few years, making the city of Hyderabad and the state of Telangana a leader in the country. This has become a brand which gives us, which projects us in the Committee of States as the #1 state in the country where we give most respect to women, children and all the needies. Friends, as you are aware, that safety and security is a fundamental need of a society. But when a civilization and culture evolves, then a society like Hyderabad and Telangana, we have started taking pride in this initiative. The political help, the political guidance, the political motivation has gone to such a level that it has become a USP of our state. Recently, when I attended a meeting in Chennai at the All India Police Duty Meet, the Honorable Chief Minister of Tamil Nadu also complimented our police and mentioned that lot of good work is being done in Hyderabad and Telangana. So, this is more encouraging when other states, important states like Tamil Nadu, and when they are appreciating how good work is being done. However, I believe that the journey is a long journey and no amount of hard work can be said as sufficient in this regard. I dream of a day when each and every woman, each and every girl or weaker section, smilingly they should look at a constable, smilingly they should go to a police station and come back with a bigger smile. Thank you so much. They feel scared, and the good people, they feel empowered and bold. So nothing like this for the safety and security of the women folk in Telangana city, and I compliment each one of you who has been associated with the C team for having been doing a really great job. Thank you very much. 7H न्यूज़, सबसे अलग और सबसे हटकर। देखते रहिए ताज़ा तरीन खबरें। पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।